హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా ఫుల్ స్క్రీన్ వీడియో లిరికల్ వాట్సాప్ స్టేటస్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలో మనం ముందుగా యూజ్ చేసే అప్లికేషన్ వీడియో కాలేజ్. సో ఇది అఫీషియల్గా ప్లే స్టోర్లో ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వీడియో ఫోటో రెండు కూడా మనం కొలేజ్ అనేది చేయొచ్చు. సో మనం వీడియో కొలేజ్ చేయడానికి వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ లాగా అయితే మీకు ఉంటాయి ఈ విధంగా. సో మీరు ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకు కావాల్సిన టెంప్లెట్, సో 4 గ్రిడ్స్ ఉండాలి. సో కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా మీకు ఈ విధంగా 4 గ్రిడ్స్ అయితే వస్తాయి. సో ఈచ్ సెక్షన్లో మనం వీడియోని అయితే అరేంజ్ చేయొచ్చు. సో అంతకన్నా ముందు కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో ఇక్కడ మీకు ఫ్రేమ్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1:2, సో 1:2 మీద సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ కింద కనిపిస్తున్న యారో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రిడ్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రిడ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే వీడియో, జిఐఎఫ్ అయితే జిఐఎఫ్, అండ్ ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా, సో ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఈ వీడియో ఇద్దాం. సో వీడియో మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వీడియో నేను ఇక్కడ ఇస్తాను. సో కనిపిస్తుంది కదా, నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రిమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో దాని మీద క్లిక్ చేసేసి ఫస్ట్ గ్రిడ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఇక్కడ టైమింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో 30 సెకండ్స్ దాకా ఇవ్వండి. సో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఒకటే టైమింగ్ ఇవ్వండి. సో 30 సెకండ్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను 30 సెకండ్స్ అయితే ఇచ్చాను ఫస్ట్ గ్రిడ్లో. సో మనకి సినిమాటిక్ షాట్ కాబట్టి మనకి పైన కింద కొద్దిగా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది వీడియోలో. సో దాన్ని మనం సింపుల్గా ఈ విధంగా జూమ్ చేస్తే బ్లాక్ కలర్ అనేది కనిపించదు. సో ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. సో ఇలా ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ గ్రిడ్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో కూడా వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను అదే వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాకపోతే మనం ట్రిమ్లోకి వెళ్ళిన తర్వాత డ్యూరేషన్ అనేది చేంజ్ చేస్తాం. సో కనిపిస్తుంది కదా, సో సెకండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. దాని డ్యూరేషను నెక్స్ట్ 30 సెకండ్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇచ్చేయండి. సో ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, సెకండ్ గ్రిడ్ కూడా నేను 30 సెకండ్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ మనం కొద్దిగా జూమ్ చేసుకుందాం. సో కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ కనిపించకుండా జూమ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ గ్రిడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ వీడియోలోకి వెళ్తున్నాను. అదేవిధంగా సేమ్ డౌన్లోడెడ్ వీడియో నెక్స్ట్ 30 సెకండ్స్కి ట్రిమ్ చేసి పెట్టేద్దాం. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా నెక్స్ట్ 30 సెకండ్స్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు 4 గ్రిడ్స్లో వీడియోని ఇచ్చిన తర్వాత కింద కనిపిస్తుంది కదా ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది లుక్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడియో సింబల్, సో దాన్ని క్లిక్ చేసేసి అన్నిటికీ ఆడియోస్ని అయితే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనం అలైట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేస్తాం. సో దాంట్లో ఒకటే ఆడియో అయితే ఇద్దాం. సో ఈ విధంగా ఆడియోస్ అన్నిటిని మ్యూట్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ రిజల్యూషన్స్ అనేటివి ఇక్కడ అపియర్ అవుతాయి. సో అప్ టు 4K దాకా అయితే మనం చేసుకోవచ్చు. సో నేను 720 దాకా అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనం కంప్రెస్ చేసే కాడ ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మనకు అంత క్లారిటీ అయితే అవసరం లేదు. మనం లిరిక్స్ని హైలైట్ చేయడం కోసం దీన్ని కొద్దిగా డల్ కలర్లోకి అయితే పెట్టేస్తాం, ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. సో కనిపిస్తుంది కదా, 720pలో పెట్టేసి ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో మీ ప్రాసెసర్ని బట్టి మీకు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మనకి కనిపిస్తుంది కదా, మనకి ఎక్స్పోర్ట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ గ్యాలరీ యూజ్ చేసేసి ఒకసారి ఆ మీడియా ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ అయిన మీడియా ఫైల్ని మీరు చూడొచ్చు. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఉంటుంది. సో సింపుల్గా మనం ఈ విధంగా చేసాం కదా. సో గ్రిడ్కి సంబంధించిన వీడియో కాలేజ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ దీనికి ఆడియో అండ్ లిరిక్స్ని మనం అలైట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేసి చేద్దాం. సో అలైట్ మోషన్ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా చేసిన తర్వాత రిజల్యూషను 1080x2340 కనిపిస్తుంది కదా, 1080x2340 ఇచ్చేయండి. సింపుల్గా ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదే ఫుల్ స్క్రీన్ రేషియో అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఇంతసేపు వీడియో కాలేజ్లో మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇటువంటి ప్రాబ్లం వస్తే మనం
బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీఎవల్యుయేట్ వీడియో కోడింగ్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో అది 100% అయిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ వీడియో అవుతుంది. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా కోడింగ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అదే రేషియోస్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేశాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్లో నేను ఇంపోర్ట్ చేసిన వీడియోస్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి ఇంపోర్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందంటే పైన కనిపిస్తున్న స్పేస్ కింద కనిపిస్తున్న స్పేస్ని ఫుల్ఫిల్ చేయాలి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా వైట్ లైన్ కనిపించకుండా జూమ్ చేసేయండి. సో అంతే, సో మనకి ఫుల్ స్క్రీన్కి అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియో లేయర్ కొద్దిగా డల్గా కనిపించాలి, ఎందుకంటే లిరిక్స్ అనేది హైలైట్ కావాలి కాబట్టి. సో ఆ వీడియో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్క్రోల్ చేయండి ఎఫెక్ట్స్ని. సో మనకి ఇక్కడ మాస్క్ కీలలో మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది వింటేజ్ అని. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజుని మొత్తం తగ్గించేసేయండి ఫ్రెండ్స్. సో పూర్తిగా తగ్గించుకోండి. రఫ్నెస్ని సెలెక్ట్ చేసుకోండి, పూర్తిగా తగ్గించేసుకోండి. ఫెదర్ని కూడా పూర్తిగా తగ్గించేసుకోండి. స్ట్రెంత్ వచ్చేసరికి 0.610 ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సో 0.610 పెట్టేశాను. నెక్స్ట్ టింట్ అని ఉంది కదా, సో దీన్ని మొత్తం ఈ విధంగా పెంచేసేయండి ఫ్రెండ్స్. 100% అవుతుంది. సో అంతే. సో నెక్స్ట్ మనం ఈ విధంగా ఎందుకు చేసామంటే లిరిక్స్ అనేది హైలైట్ అవ్వడానికే. సో అయిపోయింది ఫస్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ నేను ఒక ఇంక్ పిఎన్జీ ఇస్తాను, ఇంక్ ఫ్లాష్ పిఎన్జీ. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో అది మీకు ఈ విధంగా ఉంటుంది. సో కనిపించింది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా మీకు ఇంపోర్ట్ అవుతుంది. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసేయండి, కొద్దిగా జూమ్ చేసేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా ప్లేస్ చేయండి. అదేవిధంగా మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది ఆ ఇంక్ ఫ్లాష్ పిఎన్జీని కూడా. సో అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఆడియోని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను, ఆడియో మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఆడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సో నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ సాంగ్ని యూజ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ దాకా దీన్ని కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. సో 30 సెకండ్స్ దాకా వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఆ సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ని అయితే క్లియర్గా వినండి ఫ్రెండ్స్. సో క్లియర్గా వింటూ మీకు లిరిక్స్ ఎక్కడెక్కడ వస్తుందో మార్క్ అయితే చేసుకోండి. సో దట్ మనం లిరిక్స్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, సో మీకు నేను ఈ వీడియోలో కేవలం 3 లిరిక్స్ మాత్రమే చేసి చూపిస్తాను యానిమేషన్. సో దట్ మీరు 30 సెకండ్స్ దాకా యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదా, నేనైతే కొన్ని మార్క్ చేసుకున్నాను, మీరు 30 సెకండ్స్ దాకా అయితే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకున్న లిరిక్స్ దగ్గరికి వెళ్ళేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా టెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నేను లిరిక్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను బ్రౌజర్ యూజ్ చేసి. సో నేను ఈ లిరిక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లిరిక్స్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లిరిక్ వచ్చింది కదా, సో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ లిరిక్ని నేను లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేశాను. సో చేసిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ లిరిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఎడిట్ టెక్స్ట్లో మనం దీనికి వైట్ కలర్ ఇవ్వండి ఫ్రెండ్స్, కలర్లో. సో ఆ తర్వాత రోబోటో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. నేను యూజ్ చేసే ఫాంట్ వచ్చేసరికి హెలో వ్యాలెంటికా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫాంట్కి సంబంధించి నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డా ఫాంట్స్లో కూడా అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి సెర్చ్ చేయొచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి బెస్ట్. సో ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా సైజ్ని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో సైజ్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే సో స్ప్లిట్ చేయాలి. సో స్ప్లిట్ చేయాలంటే మనకు సెకండ్ లిరిక్ ఏమొస్తుందో ఎక్కడికి వెళ్ళాను మార్క్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ స్ప్లిట్ చేస్తున్నాను. సెకండ్ లిరిక్ ఏమొస్తుందో నేను దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు ఈ విధంగా లిరిక్ని ఇచ్చేయండి. ఆ తర్వాత థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అక్కడికి వెళ్ళేసి స్ప్లిట్ చేస్తున్నాను. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళాను. సో నెక్స్ట్ లిరిక్ని కాపీ చేస్తున్నాను. సో అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి సింపుల్గా పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం దీంతోపాటు థర్డ్ లిరిక్ని కూడా ఇచ్చేసాను. సో 3 లిరిక్స్ అయితే అయ్యాయి. సో నేను ఫస్ట్
యానిమేషన్ ఇస్తాను. సో దట్ మీరు మొత్తం కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు మిగతా వాటికి. సో దానికోసం నేను ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి ప్రొసీజర్లోకి వెళ్ళండి. ప్రొసీజర్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రిప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుందా? సో స్ట్రిప్స్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్లో మనం చేయాల్సిన వాల్యూస్ చేంజెస్ ఏమిటంటే ఫస్ట్ కౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఇవ్వాల్సిన వాల్యూ 0.5. సో ఇనిషియల్ పాయింట్లోకి పెట్టేసేయండి. నెక్స్ట్ విడ్త్ ఉంది కదా, విడ్త్ని సెలెక్ట్ చేసుకోండి 0.30. సో విడ్త్ అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్ అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేజ్ అని ఉంటుంది. సో ఫేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం కీ ఫ్రేమ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇక్కడ మనం లాస్ట్కి అంటే సెకండ్ కీ ఫ్రేమ్ ఏదైతే యాడ్ చేసామో దానికి వాల్యూ వచ్చేసరికి 1.00. సో 1.00 వాల్యూ ఇస్తున్నాను. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కిందికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ స్మూత్ అని ఉంటుంది, స్మూతనింగ్ అని ఉంటుంది కదా, సో 0.20. సో అంతే, స్ట్రిప్స్కి అయితే ఇచ్చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం దీనికే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఈ లిరిక్ని. ఇంకొక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళండి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడనే మనకి టెక్స్ట్ యానిమేషన్ అనేది జరుగుతుంది. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకునండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ని యాడ్ చేశాను. సో లాస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేశాను. సో సెకండ్ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో దానికి మనం -100. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇచ్చేయండి. -100 ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి వెళ్ళండి ఫ్రెండ్స్. సో కిందికి వెళ్తే మనకి స్కేల్ అని ఉంటుంది. సో స్కేల్ వాల్యూను మనం అడ్జస్ట్ చేయాల్సింది 0.50. సో 0.50కి అడ్జస్ట్ చేశాను. సో కొద్దిగా సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి వెళ్ళండి, ఆల్ఫా అని ఉంటుంది. సో ఆల్ఫా -1.00. సో కనిపిస్తుంది కదా, సో మొత్తాన్ని తగ్గించేసాను 1.00. ఆ తర్వాత మనకి యాంకర్ ఉంది కదా, యాంకర్లో మన కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో కిందికి వెళ్ళిన తర్వాత ఏజ్ని ఫుల్ చేసేయండి, ఏజ్ అవుట్ని -100 పెట్టేసేయండి. నెక్స్ట్ ఓవర్ ల్యాప్ అని ఉంది కదా, సో ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ స్మూత్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్వేర్లో స్మూత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సీడ్ అని ఉంటుంది కిందికి వెళ్తే. సో ఇక్కడ సీడ్ వచ్చేసరికి 0.15 పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో అంతే, టెక్స్ట్ యానిమేషన్ కూడా మనకి అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వెళ్ళి ప్లే చేసి చూద్దాం. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో అంతే. సో టెక్స్ట్ యానిమేషన్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎఫెక్ట్స్ని ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ చేసుకున్నాను. అదేవిధంగా సెకండ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ ఎఫెక్ట్స్ని సింపుల్గా ఇక్కడ కాపీ చేశాను. అదేవిధంగా థర్డ్ లిరిక్ని సో ఆన్ మీరు మొత్తం లిరిక్స్ అన్నిటికీ 30 సెకండ్స్ దాకా ఇచ్చేయండి. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా కావాలి కాంటాక్ట్ కావాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.